జనరల్ సెక్రటరీగా ఉన్నా నేను. ఇప్పటికే వక్తలందరూ గుడ్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాను. అందులో ఏది మీకు తప్పు అనిపించినా నన్ను అడగొచ్చు. రవీందర్ రెడ్డి అంటే పోల్ట్రీ ఎవరు అని చెప్తారు. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మహత్తరమైన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. గత 45 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారుగా 8% పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ అలా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరగకపోవడమే. పర్ క్యాపిటల్ ఈరోజు 105 వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా 3.5 టైమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అంటే 350% అంటాం కదా, 365 చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం. మీడియా మిత్రులు ఒకటే కోరేది, గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలామంది చెప్పారు. గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు. గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా 25 రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డిది. దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన రోజులు చాలా ఉంది. దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్లపైనటువంటి మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది. గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు, కానీ పండగలు వచ్చినప్పుడు గుడ్ల కన్జంప్షన్ తగ్గుతుంది. అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు, ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు. మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ విషయంలో అన్నీ నమ్ముతాం, కానీ ఎందుకు నమ్మట్లేదు తెలియదు. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనది 365 అయిన రోజు ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో 50 విలేజ్ల్లో, మనకి విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది. పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది. 65% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు అసలు. 25 ఉండాల్సిన వాళ్ళు 12 కేజీలు ఉన్నారు, 20 ఉండాల్సిన వాళ్ళు 10 కేజీలు ఉన్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయినా కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉంటే, ఈరోజు తినేవాళ్ళు లేరు, తినిపించే వాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవారు లేరు. మూఢనమ్మకాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతాయి మంచి విషయాల కంటే. డెఫినెట్గా మేము ఈ ఫోరంలో చెప్పేది ఒకటే, మీరు కన్జంప్షన్ పెంచడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, లక్షలాది మందికి ఉపాధి ఏర్పడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. స్పోర్ట్స్లో చూసినట్లయితే కూడా ఇండియాలో స్పోర్ట్స్ మెన్ పరిస్థితి వరల్డ్ ప్రపంచంలో చూసినట్లయితే చాలా వెనుకబడి ఉన్నాము. ఈరోజు జపాన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ సుమారుగా 360 గుడ్లు ఉంటాయి. మనం ఎందుకు తక్కువ తింటున్నాం అనే విషయం ఆలోచించాలా. తర్వాత ఈరోజు జపాన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 360 నుంచి 700 తింటేనే ఇంతకన్నా మంచి ఆరోగ్యమైన ఫుడ్ లేదు, ఇంతకన్నా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చూసినట్టు ఇంతకన్నా బెటర్ ప్రోటీన్ లేదని చెప్పేసి వాళ్ళు 700 ప్రతి తలసరి వినియోగానికి వాళ్ళు టార్గెట్ చేశారు. చైనాలో కూడా మనకు ఎంతో ప్రొడక్షన్ ఉంది. ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కాలేజీలు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. నేను పిహెచ్డీ 35 ఇయర్స్ బ్యాక్ చేసినా కూడా ఇప్పటివరకు మాకు రియల్ ఛాలెంజ్ ఇండస్ట్రీలో లేదు. క్వాలిటీ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం, మన నాలెడ్జ్ ఉంది, మేము వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ కన్స్యూమర్ అడిగితేనే ఏదైనా వస్తుంది, డిమాండ్ చేస్తేనే సప్లై వస్తుంది, ఆ క్వాలిటీ పెరుగుతుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాము. మేము ఆల్వేస్ రెడీ ఉన్నాము. మిమ్మల్ని ఇండస్ట్రీ తరఫున మిమ్మల్ని తీసుకెళ్ళి ఫామ్స్ చూపిస్తాము, ఎంత శ్రద్ధగా పెంచుతున్నాము. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. మనుషులు కూడా కోళ్ళకు ఎట్లయితే మేము పోషక విలువలు ఆలోచించి ఇస్తున్నాము, మనుషులు ఆ రకంగా తినడానికి 20 ఏళ్ళు పడుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎవరన్నా నా దగ్గర రావచ్చు, నేను చూపిస్తాను మా ఫామ్స్ ఎలా ఉంటాయో, ఏ విధంగా ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటాను. ఇంతకుముందు స్పీచ్లో కూడా చెప్పాము, వాటరు, ఫీడు అండ్ షెడ్ సరౌండింగ్స్ చూసుకుంటే ఏ బ్రీడ్ అయినా సక్సెస్ అవుతుంది. ఎవ్రీ ఫామ్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా కొంతమంది మెయింటైన్ చేయలేకపోతే ఎందుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ లేదు. ఈరోజు ₹5.50 గుడ్డు తయారవుతుంది, రైతుకు ధర దొరకట్లేదంటే దీంట్లో ఎంతో కష్ట నష్టాలు పరిస్తేనే ఇక్కడికి వస్తున్నాం మనం. ఊరికే పోల్ట్రీ ఫార్మింగ్ అంటే మీకు తెలుసు, లైఫ్ స్టాక్ అంటే చాలా కష్టం. 24 hours మానిటరింగ్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. మాకు పండగలు వస్తే కష్టమే, వర్షాలు వస్తే కష్టమే, వర్షాలు రాకున్నా కష్టమే. అన్నీ మా బాధలే. ఇవన్నీ బాధలను అధిగమించి రైతు ఈరోజు ఇంత బాగా డెవలప్ చేశాడంటే డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. థ్యాంక్ యూ.